గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు వేదా టాక్స్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఏ డేట్ ఫ్రెండ్స్ హోమ్ అనమాట. ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో గ్యాదర్ అవుతున్నాం అనమాట. సో వ్లాగ్ చూసేయండి. నేను గ్రూప్లో అందరం 10 వరకు వెళ్ళిపోదాం ఆకాంక్ష వాళ్ళ ఇంటికి అనుకున్నాం. అంటే మేము మా ఫ్రెండ్ ఆకాంక్ష వాళ్ళ ఇంట్లో కలుస్తున్నాం అందరం. నేను చెప్పిన 10 వరకు పోదాం సో దట్ వీ కెన్ స్పెండ్ మోర్ టైం అని చెప్పి. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 9:46 అవుతుంది. నేను ఇంకా ఇన్నే ఉన్నా. నేను అక్కడికి వెళ్ళేసరికి 11 అవుతుంది అనమాట. చెప్తాం కానీ ఏది పాఠ్యం అది అలాగూ తెలుసు. నేను వాళ్ళ రియాక్షన్ కూడా క్యాప్చర్ చేస్తాను చూడండి. పక్కా అంటారు అనమాట నన్ను, నువ్వు చెప్తావు కానీ ఏది చేయవా అని చెప్పి. అందరు బాగోగుల కోసం మనం చెప్తాం. ఓకే సో మనం రెడీ అయిపోదాం. మనం రెడీ అయిపోయాం అనమాట. ఏం లేదు, క్యాజువల్గా అయిపోయాం. సో మనం ఇక బస్ స్టాప్కి వెళ్ళిపోదాం. ఆల్రెడీ ఫోన్స్ వస్తూనే ఉన్నాయి మనకు. 10 అయిపోయింది ఇన్నే. సో బై బాయ్. బస్ స్టాప్కి వెళ్ళాక మళ్ళీ ఆన్ చేస్తాను వీడియో. ఇప్పుడు మనం 4 ఏళ్ళు గడిపిన కాలేజ్ని గుర్తు తెచ్చుకుందాం. శ్రీ హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఓకే, మనం డెస్టినేషన్ రీచ్ అయిపోయాము. ఇప్పుడు మనం చాలా దూరం నడవాలి గైస్. ఇల్లు లోపలికి ఉంటుంది కొంచెం. సో హ్యావ్ టు వాక్. మనం ఒకసారి కిచెన్లో లుక్ వేసుకుందాము. క్యాబేజీ, కొత్తిమీర, పుదీనా అండ్ ఇక్కడ ఏదో కుక్ అవుతుంది. అన్నమా, ఓకే గోబీ గైస్, నా ఫేవరెట్ గోబీ. ఆకాంక్ష మా అందరి కోసం వెజ్లో ఎన్ని వెరైటీస్ చేస్తుంది. స్నాక్స్ లాగా తినొచ్చు. తర్వాత నేను కూడా ఈసారి వెజ్కి పరిమితం అయిపోయాను. డాడీ స్వామి మాల వేసుకున్నారు కాబట్టి. ఆనియన్స్ గైస్, మీరు చెప్పండి ఆనియన్స్ కావాలా వద్దా కమెంట్ చేయండి కింద. బగారాలకి చికెన్కి. వెల్కమ్ టు వేదా టాక్స్. ముచ్చట ఏం పెట్టామన్నమాట. మా ముచ్చట ఎట్లుంటదంటే ఆలుకి బగారాకి. వినండి మీరే వినండి. ఇవి కట్ చేద్దామా? పచ్చిమిర్చి. మా డిస్కషన్ అట్లుంటది. ఆనియన్ కట్ చేయాలా, పచ్చిమిర్చి కట్ చేయాలా, ఏది ఎట్లా సరే. అరే ట్రాఫిక్ ఉంటుందా అని బొంగులో ట్రాఫిక్ లేదా ఇప్పుడు? అబద్ధాలు చెప్తావు కాబట్టి. నేనా గైస్, నేను ఏ పనిలో ఇన్వాల్వ్ గాను. ఎందుకంటే ఐ నో అబౌట్ మై సెల్ఫ్ కాబట్టి నేను ఏం ఇన్వాల్వ్ గాను. మాట్లాడుతున్నప్పుడే మాట్లాడుతుంది. అరే ఏంటి? నేను మాట్లాడిన తర్వాత లేదు, నువ్వు మాట్లాడుతుంటేనే మాట్లాడతాను. ఏ చిన్న ఆంజనేయుడు బాగున్నాడు కదా. మేము ఆకాంక్ష వాళ్ళ హౌస్ వార్మింగ్ సెరమనీకి ఇది గిఫ్ట్ చేసామన్నమాట. ఇప్పుడు మనం టీవీ పెడతాం. ఇంత కామ్గా మనకు అసలు నచ్చట్లేదు. అయితే కిచెన్ అంతా ఆగమాగం ఉంది. వేద వీడియోస్ ఇస్తుంది కదా అని చెప్పి వాళ్ళు చదువుతున్నారు అన్నమాట. దోస్తులు ఇంత మంచి దోస్తులు మా వాళ్ళు. ఇవన్నీ మన వాళ్ళు కట్ చేసారు. సో క్రెడిట్ గోస్ టు శ్రావణి, అక్షిత అండ్ అను అనమాట. ఇవి కట్ చేసారు వాళ్ళు. అండ్ చేయబోయేది ఆకాంక్ష. అండ్ దీస్ గైస్ ఆర్ హెల్పింగ్ హర్. గోబీ చేస్తున్నాం. ఎందుకు కర్డ్ దేవాలా కర్డ్ మైదా సరే. ఇలా ఒకటి కర్డ్. మా కిచెన్కి సంబంధించిన ఓనర్ కొంచెం పెరుగు ఇంకేమో తెమ్మని చెప్పింది. అందుకే మేమిద్దరం షాప్కి వచ్చినాం. అయిపోయింది, కొన్నాం కూడా. ఇవి తీసుకెళ్తున్నాం వాళ్ళకి. రసగుల్లాలు. కరెంట్ పోయింది. అంటే ఇన్ఫ్యాక్ట్ కరెంటుకి కూడా ఫ్యూజ్లు అవుట్ అయినాయి మేము అందరం రావడం. సెలబ్రిటీ వచ్చారు. సెలబ్రిటీ గైస్ వచ్చేసింది అనమాట. సెలబ్రిటీ హాయ్ చెప్పురా. ఎస్, గోడ మీద పిల్లి లెక్క అంటారు కదా. సో వచ్చాము. అల్లం కోసం వచ్చినాం అనమాట. ఎస్, చాలా న్యాచురల్గా ఉంటుంది బ్లాగ్. అల్లం ఏంటి, పెరిగేంది, న్యాచురల్ రా కంటెంట్ వెరీ న్యాచురల్ అండ్ వెరీ వైబింగ్. ఎస్ అఫ్ కోర్స్ మనమే చేసుకుంటున్నాం. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఎంజాయ్మెంట్. ఓకే, ఈరోజు నేను ఆకాంక్షవి అన్ని వెజ్ రెసిపీస్ టేస్ట్ చేయబోతున్నా. ఆలూ కర్రీ, క్యాబేజ్ పకోడీ, గోబీ మంచూరియా. నెక్స్ట్ మన వాళ్ళు చికెన్ని మ్యారినేట్ చేస్తున్నారు అనమాట. వీడియోలో నేను కూడా పడాలి కదా. అందరు వంట రూమ్లో మాత్రం హాల్ వచ్చాను. మళ్ళీ ఏం చేసినా నువ్వు అని అంటారు కదా మీరు అందరూ. అస్సలు ఉండను. ఎంత లొల్లి పెడుతుందంటే
పర్లేదు వాళ్ళకి చెప్తే తినట్లేవా నువ్వు అని అంటారు. సో నేను వాళ్ళ ముందు చెప్పినమాట. ఇంకోటి ఏంటంటే కరెంట్ రావట్లేదు. అది ఎందుకు రావట్లేదు అర్థం కావట్లేదు. గైస్ కరెంట్ వచ్చింది. సో మనం ఆగం. సెలబ్రేట్ వస్తుంది ఈ పాట విన్నా నేను. ఇప్పుడు క్యాబేజ్ పకోడీ చేస్తుంది. ఇందాక వచ్చింది. ఓహో అక్క కూడా బ్లాగ్ చేసింది గైస్ గ్యాప్లా. డన్ విత్ గోబీ అండ్ ఆలు. పెరుగు పచ్చడి అంటారు కదా బేసిక్గా కొందరు అంటారు. లేదు నిజంగా దీన్ని పెరుగు పచ్చడి అంటారు. అంత అంత పెరుగు పచ్చడి ఆంటీని చూసినా ఎంత బాగా గుర్తు పెట్టుకుర్రు. మనం కిచెన్లోకి పోయిన ప్రతిసారి ఏదో ఒకటి మెల్లగా అట్లా గ్యాప్లో తీసుకోవాలన్నమాట. తీసుకుని ఎవ్వరికి తెలియకుండా ఒక రూమ్లోకి పోవాలి. మన వాళ్ళని ఒప్పుకోవచ్చు గైస్, బాగా చేస్తున్నారు. ఇలా మన వాళ్ళ కోసం కుకింగ్ బగారా, క్యాబేజ్ పకోడీ, యా చికెన్. చికెన్కి సామ్రాజ్యం. తేజు యూ వాంట్ టాక్ ఎనీథింగ్? యూ టేస్ట్ అండ్ రివ్యూ ఇవ్వండి, నేనేం మాట్లాడదు. అయ్యా ఇప్పుడు వాళ్ళందరూ కింద కమెంట్లో పెడతారు ర్యాపిడోకి పెట్టండి కర్రీ అంటే ఏం చేస్తాం? ఎనీథింగ్ ఫర్ యూ ఫ్యాన్స్.